హరివిల్లు ప్రేక్షకులకి, శ్రోతలకి పునఃస్వాగతం. రమేష్ గారు, మీకు కూడా పునఃస్వాగతం అండి. మీరు మరొకసారి నా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఛానల్కి వచ్చారు. సో థ్యాంక్ యూ అండి. ఎలక్షన్ కోడి కూసింది కాబట్టి దాన్ని ఏమంటారు, కొంచెం ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నట్టు మాడుకున్నా కూడాను ఏ ప్రభుత్వ దాడులు జరిగే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా కొన్ని మాడదాం అనుకుంటున్నాము, అయితే అడుగుదాం అనుకుంటున్నాం అట్లీస్ట్. అసలు ఆ టాపిక్కి వెళ్ళే ముందు నేను కూడాను అసలు జగన్ ప్రభుత్వం ఇది చేయలేదు లేదా ఈ విషయంలో చాలా అమానుషంగా దరిద్రంగా చేస్తుంది అనేది ఇలా నేను తిరిగే ఆఫ్లైన్ ఆన్లైన్ సర్కిల్స్లో మేబీ నేను అలాంటి వాళ్ళతో తిరుగుతున్నాను కాబట్టి అలా వినపడతా ఉంది. కానీ అసలు జగన్ ప్రభుత్వం కానీ అతని లీడర్స్ కానీ సానుభూతి పరులు కానీ ఏది మేము చేసామని చెప్పుకుంటున్నారో దాంట్లో నిజం ఎంత అని చెప్పేసి నేను కొంచెం ఏమైనా వ్యాలిడేట్ చేద్దాం అని డేటా వెతుకుతూ ఉంటే అసలు డేటా అనేది నాకు చాలా తక్కువ కనపడుతుంది పబ్లిక్ డొమైన్లో. అంటే యూజువల్గా ఏంటంటే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని పబ్లిక్ డొమైన్లో కనపడుతూ ఉంటాయి. అది కాకుండా జిఓస్ కానీ లేకపోతే ఈ క్వశ్చన్ అవర్ ఆర్ 0 అవర్లో అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు కానీ ఇలాంటివి సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి, అలాగే కొన్ని ఇండిపెండెంట్ ఏజెన్సీస్, క్వాసీ గవర్నమెంటల్ ఏజెన్సీస్ పబ్లిష్ చేసేవి కానీ, ఎకనామిక్ డేటా కానీ అదంతా కొంచెం పర్లేదు. ఇప్పటికీ మోడీ గారి ఆధ్వర్యంలో కూడా ఎంతో కొంచెం డేటా ఉంది. కానీ రాష్ట్ర విషయానికి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి ఈ పరిస్థితి ఉంది? ఈ ప్రభుత్వంలోనే ఇంత ముందు కూడా ఉందా? ఇందులో 2 విషయాలండి. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఏం చేసింది, ఏం చేయలేదు అనేది ఒకటి. రెండవది దానికి సంబంధించిన సమాచారం. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అని చెప్పడానికి లేదు, చేశాడు అతను కొంత. అయితే ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉండే ప్రభుత్వాలకి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అతను వ్యక్తిగతంగా తన ఇమేజ్ని పెంచుకోవడానికి పనికొచ్చేటువంటి స్కీమ్స్ కానీ, లేకపోతే తన పార్టీ గెలవడానికి పనికొచ్చే స్కీమ్స్ కానీ, లేదా తనకి వేరే విధంగా అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఏమైనా ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి వీలున్న అంశాలు కానీ ఇవి మాత్రమే చేశాడండి. అంటే ఆబ్జెక్టివ్గా ఇప్పటికిప్పుడు నాకు దీనివల్ల ఎటువంటి లాభం లేదు. ఉదాహరణకి మీరు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఏదైనా చేపడితే దానివల్ల ఇమ్మీడియట్గా మీకు లాభం రాదు కదా, పొలిటికల్ పార్టీకి ఆ ప్రయోజనం రాదు. క్యాపిటల్ సిటీ లాంటిది కట్టడం ఉందనుకోండి, అమరావతి లాంటిది, అది ఎప్పటికో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అవుతుంది, అది కాదు. లేకపోతే ఒక సెక్టర్లో ఏదైనా మీరు రిఫార్మ్స్ తీసుకొచ్చారనుకోండి, అది 5 ఏళ్లలో పూర్తి కాదు, ఎంత సిన్సియర్గా చేసినా కూడా. సో అటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా నేరుగా ఈ డీబీటీ అనేది ఏదైతే ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు, డీబీటీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేయలేదండి, అది గతంలోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ డీబీటీ, ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి విధానం, దానికి కావాల్సిన ఈకో సిస్టమ్ అంతా కూడా తయారు చేసింది చంద్రబాబు నాయుడే. ఆయన 2014లో వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉన్నది అది. మీ సేవ ఇవన్నీ అందరికీ తెలుసు, అప్పటి నుంచే ఉన్నది. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈకో సిస్టమ్ అంతా బిల్డ్ చేశాడు అతను. నేరుగా బెనిఫిషియరీస్ని గుర్తించడం, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం అనేటువంటి సిస్టమ్ స్టార్ట్ చేసింది అతనే. అప్పటికే నాకు తెలిసి, అంటే నా ప్రశ్న, చంద్రబాబు నాయుడు అంతకుముందు 9 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఈ గవర్నెన్స్ మీద చాలా దృష్టి పెట్టి చాలా సౌకర్యాలు, సేవలు, ప్రభుత్వ సేవలు చాలా దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన సామాన్యులకు కూడాను, ఎక్కువ ఇంటర్మీడియరీస్ లేకుండా. కానీ మీరు చూస్తుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అదైతే కనుక డీబీటీ కూడానండి. డీబీటీ అదే చెప్పబోతున్నాను. 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీబీటీ స్టార్ట్ అయిందండి. అప్పుడు మన పెన్షన్లు ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు, కొన్ని పథకాలు. ఇప్పుడు పూర్తిగా ఇతను డీబీటీ మీద చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అంత ముందే స్టార్ట్ అయింది అది. అదేదో కొత్తగా ఇతను వచ్చి దాని యొక్క ఈకో సిస్టమ్ ఏమి క్రియేట్ చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నాడు అంతే. అప్పట్లో చంద్రబాబు గారు బటన్ నొక్కలేదు కాబట్టి మనకు తెలియదు అనుకుంటాను. తెలియదు. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇక్కడ ఇప్పుడు
పెన్షన్లు ఇచ్చారు అంతకుముందు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, వాళ్ళు 40 లక్షలు ఇచ్చారు, నేను 60 లక్షలు ఇస్తున్నాను అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా ఒక ఫిగర్స్. అంటే ఏంటి, 40 లక్షలు పెన్షన్లు ఇచ్చాడు కదా అప్పట్లో. అయితే మీకు గుర్తుండే ఉంటుంది, ప్రతి నెల పెన్షన్లు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో బటన్ నొక్కల. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి ఒక సభ ఏదో పెట్టుకొని వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక ఆ తర్వాత ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా బ్యూరోక్రసీలో, గవర్నమెంట్ మిషనరీలో నడిచిపోతూ ఉంటుంది అది. అన్ని స్కీమ్స్ అంతే. మొట్టమొదటిసారి చేసినప్పుడు మాత్రమే, ఉదాహరణకి రంజాన్ తోఫా ఉందనుకోండి, లేకపోతే పెళ్లి కానుక, ఇట్లాంటివి ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు అప్పట్లో. పండగలకు కూడా ఇచ్చాడు వీళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి. అవి ఇచ్చిన ఫస్ట్ టైము వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకొని చేశారు. ఆ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది అది. ప్రత్యేకంగా ఏమి సభలు సమావేశాలు పెట్టి భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చేయాల. ఇక్కడ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవ్రీ టైం హీ రిలీజెస్ మనీ టు ఎనీ బెనిఫిషియరీ, ప్రతిసారి అతను బటన్ నొక్కి దాని ఒక కార్యక్రమం కింద, ఒక ఈవెంట్ కింద చేయడం మొదలుపెట్టాడు. గతంలో లేదు అది. ఇన్ఫ్యాక్ట్ నా కంప్లైంట్ ఏంటంటే, ది ఎంటైర్ గవర్నెన్స్ అనేది హ్యాస్ బీన్ రెడ్యూస్ టు ఈ బటన్ల నొక్కుడు కార్యక్రమం. గవర్నెన్స్ అంటే ఏంటి, చాలా లాంగ్ టర్మ్ విషయాలు, చాలా విషయాలు గవర్నమెంట్ చేస్తుంది. అవన్నీ మానేసి గవర్నమెంట్ మిషనరీ మొత్తం ఏం చేస్తుందంటే, నెక్స్ట్ మంత్ ఈ ఒకటో రెండో మూడో స్కీములు ఉంటాయన్నమాట, డబ్బులు ఇచ్చేవి, ఎవ్రీ మంత్ ఇచ్చేవి, లేకపోతే 6 నెలలకు ఒకసారి ఇచ్చేవి, సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవి. అవి వస్తాయి కదా ఆ నెలలో. వాటిని వాళ్ళు ఆ క్యాలెండర్ పెట్టుకొని వాటిని రిలీజ్ చేయడం, అందుకోసం ముఖ్యమంత్రి గారికి ఒక పెద్ద ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం. ఇంతే గవర్నమెంట్ పని. గవర్నమెంట్ ఇంకేం చేయాల ఈ 5 ఏళ్ళు కూడా. ఇవి గతంలో కూడా జరిగినాయి. గతంలో మనకి అసలు ఈ డీబీటీ డబ్బులు ఇవ్వడం అనేది తెలియనప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి. కాకపోతే అప్పట్లో బ్యాంక్ అకౌంట్లో వేసేవాళ్ళు కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అవి వీళ్ళు వెళ్ళి తీసుకోవాలి అక్కడ ఆఫీసులకు వెళ్ళి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మారింది అది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేస్తున్నాడు. అయితే ఒకసారి చేస్తే అయిపోయేదానికి, దానికి ఇంత పెద్ద గవర్నమెంట్ మిషనరీ ఇంత అవసరం లేదండి. బటన్లోకి డబ్బులు వేయడానికి, డబ్బులు ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు బెనిఫిషరీస్ని, ఆటోమేటిక్గా అవుతుంది అది. కానీ ఇతను ఏం చేశాడంటే, ఎవ్రీ టైము అదొక పెద్ద పండగలాగా, పెద్ద జాతరలాగా, అదొక పెద్ద ఈవెంట్ లాగా చేయడం మొదలుపెట్టాడు. సో మొత్తం గవర్నమెంట్ యొక్క ఫోకస్ అంతా ఓన్లీ ఇదే. అది ఒక సమస్య. రెండవది, ఈయన ఏం చెప్తాడంటే, 2.5 లక్షల రూపాయలు నేను ఇచ్చాను, 2.5 లక్షల కోట్ల రూపాయలు అనమాట ఇచ్చాను జనానికి అంటాడు ఈ 4-5 ఏళ్లలో. గతంలో ప్రభుత్వాలు కూడా ఇంతే ఇచ్చినాయండి మోరార్లెస్. బడ్జెట్లో మీరు కనుక చూసుకుంటే బడ్జెట్ పెరుగుతూ వస్తుంది. చంద్రబాబు నాయుడు బడ్జెట్ ఎంత, ఇప్పుడు బడ్జెట్ ఎంత, చాలా పెరిగింది కదా. ఈయనే చెప్తాడు కదా, అప్పుడు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షల కోట్ల వరకు వెళ్ళినట్టుంది మరి చంద్రబాబు నాయుడు దిగేటప్పటికి. లేదా 8 lakhs అనుకుంటా మ్యాక్సిమం 2019 నాటికి. ఇప్పుడు అది ఇంకా పెరిగింది, 12 లక్షలు, 14 లక్షలు అంతా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని బట్టి చూస్తే, అందులో పర్సంటేజ్గా చూస్తే గతంలో వేసిన దానికంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి డబ్బు, దేర్ హ్యాస్ బీన్ ఓన్లీ మార్జినల్ ఇంక్రీజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే మీరు. అయితే కన్సాలిడేటెడ్గా ఇవ్వడం వల్ల మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంతకుముందు కనిపించేది కాదు. అంతకుముందు చాలా స్కీమ్స్ కింద ఇచ్చేవాళ్ళు డబ్బులు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే అవన్నీ రద్దు చేశాడు. 10 స్కీములు ఉన్నాయనుకోండి, అవన్నీ రద్దు చేసి ఒకటే ఇస్తాడు. ఇంతకుముందు చాలా ఉండేవి, ప్రతి దానికి చాలా ఉండేవి. ఇప్పుడు ముస్లిమ్స్ తీసుకోండి మీరు, ఒక 10 రకాల స్కీములు ఉండేవి అప్పట్లో. ఏది కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇవ్వడం, అప్పులు ఇవ్వడం, పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇవ్వడం, లేకపోతే మసీదుల రిపేర్ కోసం డబ్బులు ఇవ్వడం, ఇట్లా డిఫరెంట్ హెడ్స్ కింద ఉండేది. అవన్నీ తీసిపడేశాడు ఈయన. తీసేసి నేరుగా నేను ఏదో స్కీమ్ కింద డబ్బులు ఇస్తాను మీకు అని చెప్పి ఇవ్వడం ప్రారంభించాడు. అదొక డిఫరెన్స్. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక పెద్ద ఇబ్బందికరమైన విషయం, ఫ్యూచర్లో కూడా ఇది చాలా దీని ఇంపాక్ట్ ఉంటుందండి. అదేంటంటే, కంప్లీట్గా గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ని ఈధర్ మ్యానిపులేట్ చేయడం, లేకపోతే వాటిని పబ్లిక్ డొమైన్లో లేకుండా చేయడం. మీకు పబ్లిక్ డొమైన్లో ఏది దొరకదు. ఇద్దరు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీరు ఏది వెతకాలన్నా కూడా ఈజీగా మీరు నెట్లోకి వెళ్ళి దాన్ని తీసుకోవచ్చండి. ఇన్ఫ్యాక్ట్ ఒకటి ఛాలెంజ్ చేయగలను నేను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని డిపార్ట్మెంట్స్కి, లేకపోతే ఎన్ని కొత్త ఇనిషియేటివ్స్కి ఆయన వెబ్సైట్లు పెట్టించాడు. 2014 నుంచి 2019 వరకు కొత్తగా ఆన్లైన్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఆన్లైన్ వెళ్ళినాయి.
ఇన్ని స్కీములు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉండేవి జనానికి యాక్సెస్ చేసుకోవడానికి. మీరు కంపేర్ గనక చేస్తే నేను అనుకుంటాను 1/4 కూడా ఉండదండి ఇవాళ. అప్పట్లో దాన్ని ఏదో అనేవాళ్ళు పేరు మర్చిపోయాను ఇప్పుడు. సీఎం డాష్ బోర్డ్ ఏదో. డాష్‌బోర్డ్ అనేవాళ్ళు. సీఎం అవును. డాష్‌బోర్డ్. ఈ సీఎం డాష్‌బోర్డ్ అనే దానికి చాలా పెద్ద ఎత్తున కష్టపడ్డారండి అప్పట్లో దాన్ని తయారు చేయడానికి. దానికి పెద్ద కంపెనీ, ఏ కంపెనీ? ఫిలిప్సో, సీమెన్సో గుర్తు రావట్లేదు నాకు. వాళ్ళు దానికోసం ప్రత్యేకంగా తయారు చేశారు సాఫ్ట్‌వేర్ ఇవన్నీ కూడా. దాన్ని పెద్ద ఎత్తున డిప్లాయ్ చేశారు ఏపీలో. వెలగపూడి సెక్రటేరియట్‌లో. దానిని ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా వాళ్ళు షోకేస్ చేశారు అది నాకు గుర్తుంది. వాళ్ళ వెబ్‌సైట్‌లో వాటిల్లో మేము ఇట్లా ఇండియాలో ఒక స్టేట్ గవర్నమెంట్‌కి డిప్లాయ్ చేశాము ఇది. ఈ డాష్‌బోర్డ్ ఏంటంటే రియల్ టైమ్ ఆయన పెట్టాడు కదండీ! రియల్ టైమ్ గవర్నెన్స్ అని. అవును. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అని కూడా పెట్టాడు. పెట్టి రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఏంటంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్‌లో జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్‌గా రియల్ టైమ్‌లో అప్డేట్ అవుతాయి. అప్డేట్ అయ్యి వాటి యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా సీఎం డాష్‌బోర్డ్‌లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో, మీరు అప్పట్లో సీఎం డాష్‌బోర్డ్‌కెళ్తే ప్రతిదీ ఇప్పుడు పెన్షన్ టైమ్ వచ్చిందనుకోండి. ఈ నెల ఇంతమంది పెన్షనర్స్‌ని ఐడెంటిఫై చేశారు డబ్బులివ్వడానికి. ఫలానా డేట్‌న రిలీజ్ అవుతుంది డబ్బు వాళ్ళకి. లేకపోతే ఫలానా డేట్‌న ఇంతమందికి రిలీజ్ అయింది. అని రియల్ టైమ్‌లో ఉండేదండి అప్డేషన్. అది చంద్రబాబు నాయుడు అప్పట్లో వచ్చిన ప్రతి వాళ్ళకి చూపించి చంపేవాడు. మీకు గుర్తుందో లేదో. అప్పట్లో అంబానీ వస్తే చూపించాడు. ముఖేష్ అంబానీకి చూపించాడు. టాటా వాళ్ళకి చూపించాడు. తర్వాత ఎవరో పెద్ద పెద్ద వాళ్ళొచ్చారు విదేశాల నుంచి. టోనీ బ్లేయర్ అనుకుంటాను. ఇట్లాంటి వాళ్ళొస్తే వాళ్ళందరిని కూర్చోబెట్టి చూపించేవాడు. ఆ రియల్ టైమ్ గవర్నెన్స్‌ని. ఇప్పుడసల రియల్ టైమ్ గవర్నెన్స్ ఏమైందో ఎవరికీ తెలీదండి. అది యాక్చువల్‌గా ఉంది. ఎందుకంటే నేను కూడా ఫిజికల్‌గా చూసాను దాన్ని. ఆల్సో హాడ్ అన్ ఆపర్చునిటీ టు సిట్ త్రూ ఎ మీటింగ్. ఆ రియల్ టైమ్ గవర్నెన్స్ ఆఫీస్‌లో. మీకు గుర్తుండే ఉంటది ఆ ఫోటో కూడా. అది కొంచెం సైఫై లుక్ ఉంటుంది దానికి. మొత్తం అన్నీ ఒక మానిటర్స్ ఉంటాయి అందరి ముందు. ఒక మెయిన్ సీట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూర్చునేది. అందులోకి అన్నీ వస్తాయన్నమాట. దాని పక్కనే యాక్చువల్‌గా దాని ఫోటోస్ లేవు గానీ దాని పక్కనే బ్యాక్ ఆఫీస్ లాగా ఉండేది. అందరూ చాలామంది కూర్చునేవాళ్ళు. వాళ్ళ పనేంటంటే ఆ రియల్ టైమ్ అప్డేషన్‌ని చేయడం అన్నమాట యాక్చువల్‌గా. వెదర్ గావచ్చు అన్నీ ఎవ్రీథింగ్ ఆహ్, దే యూజ్డ్ టు అప్డేట్ అండి. రియల్ టైమ్. అవును. ఆహ్, సి వివిధ శాఖలు ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ సంబంధించిన డేటా అదేమో ఇన్పుట్ ఆ! చేయాలి. అది కాకుండా ఈ ఐఓటీ డివైజెస్ తోటి చాలా వరకు డేటా మీరు చెప్పినట్టు వెదర్ డేటా గానీ, వాటర్ లెవెల్స్ అని గానీ, ఎలక్ట్రిసిటీ అవును. సంబంధించి గానీ, అవును. ఆహ్, ఏ వి వి ఏ ఊర్లో ఈ సమయానికి ఎన్ని స్ట్రీట్ లైట్లు ఎలుగుతున్నాయి లేదా ఆరిపోయి ఉన్నాయని గానీ, ఇలాంటిది ఇన్ఫర్మేషన్ మొత్తం రియల్ టైమ్‌లో దాంట్లో చూసుకోవచ్చు డ్రిల్ డౌన్‌తో. ఒకటే సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా కొంచెం అతిగా ఉంటది కాబట్టి, ఆయన వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు మా రాష్ట్రంలో ఇన్ని స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయని నేను చెప్పగలను అని చూపించేవాడు అందులో. రియల్ టైమ్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి. అయితే కొంతమంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు. ముఖ్యమంత్రికి ఏం పని? ఎన్ని స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయో చూడాల్సిన అవసరం ఉందా అని. అది ఉన్నదనుకోండి. ఆ ఉత్సాహం, అది ఆ ఎక్స్‌ట్రీమ్ ఇది కొంచెం అబ్సెషన్ అవి ఉన్నాయి ఆయనకి. కానీ అక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దాన్ని యాక్చువల్‌గా డిప్లాయ్ చేయడానికి, డెవలప్ చేయడానికి పడిన కష్టం ఉంది చూసారా? అది చాలా ఉంటది. చాలా అవును. ఉన్నాయండి అట్లా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే యూజ్ చేసుకుంటున్నాడో ఫైబర్ నెట్ తీసుకోండి. ఫైబర్ నెట్ అనే దాన్ని కన్సీవ్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసింది చంద్రబాబు నాయుడు. ఆ రోజున అసలు ఫైబర్ నెట్ ఏముంది? వీళ్ళు వీళ్ళు జస్టు వీళ్ళ యొక్క కన్సెప్షన్ అదంతా కూడా. సెంట్రల్ గవర్నమెంట్ భారత్ నెట్ అనేది ఒకటి పెట్టింది స్కీము. పెట్టి దాని కింద డబ్బులిస్తాము. మీరు డిజిటల్ యాక్సెస్ పెంచాలి అనేది దాని ఐడియా. అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్‌లో ఏ స్కీమ్ వచ్చినా సరే దాని కింద డబ్బులు లాగడానికి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్లాన్ ఏసేవాడు. సారీ. సో, అందులో భాగంగా ఏం చేశారు? మనం మొత్తం అందులో ఈ పిచ్చి కూడా ఉంది కాబట్టి డిజిటల్ యాక్సెస్ మొత్తం మారుమూల ప్రాంతాలకు కూడా ఉండాలి. మనకి బ్యాండ్ విడ్త్ అసలు దేశంలో ఎవ్వరికీ లేనంత బ్యాండ్ విడ్త్ పర్ క్యాపిటా బ్యాండ్ విడ్త్ ఉండాలి మనకి. సో దట్ మన గవర్నెన్స్ కూడా ఈజీ అవుతుంది. ఏది చేయాలన్నా కూడా ఈజీ అవుతుంది. జనానికి యాక్సెస్ పెరుగుతుంది. స్టూడెంట్స్ పిల్లలు బాగుపడతారు దీనివల్ల. ఇట్లాంటివన్నీ చాలా ఐడియాస్ వచ్చి చేద్దామంటే అప్పట్లో నా గుర్తేంటంటే అది 2000,00,00,000 3000,00,00,000 అవుతుందని లెక్కేశారండి. లెక్కేస్తే ఇది అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయడానికి. తర్వాత ఇట్స్ ఎ వెరీ కంబర్సమ్ ప్రాసెస్ తెలుసు కదా! అండర్ గ్రౌండ్ ఎయాలంటే ఎన్నో ఉంటాయి దానికి. ఇదంతా చూసి ఇంత డబ్బు ఎక్కడ రైజ్ చేస్తాము అని చాలా మీటింగ్‌లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇట్లాంటివి వదలడు చివరి వరకు. చివరికి ఏం చేశాడంటే ఎలక్ట్రికల్ మనకి ఆహ్,
కేబుల్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ విద్యుత్ స్తంభాలు ఉంటాయి కాబట్టి వాటికి వేసుకుంటే వెళితే ఎంత అవుతుంది లెక్క వేయండి అన్నాడు. లెక్క వేస్తే అది 200-300 కోట్లు అవుతుంది, బాగా తగ్గిపోతుంది. అదే చేద్దాం ముందు, ఎందుకంటే అట్లా కనుక చేస్తే అది ఇప్పట్లో కాదు అని మొదలుపెట్టి చాలా ఫాస్ట్గా చేశారండి. దాన్ని మొత్తం ఎంటైర్ థింగ్ని డిప్లాయ్ చేశారు. ముందు ఆ టెక్నాలజీ అవన్నీ తీసుకోవాలి కదా, ఆ టెక్నాలజీని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల ఏంటంటే ఆ ఫైబర్ అనేది తీసుకొచ్చారు. అప్పుడు ఆ ఫైబర్ నెట్, ఫైబర్ దాంట్లో దానికి చాలా కెపాసిటీ ఉంటుంది, ఎంతైనా సరే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, స్కేలబుల్ అది. దాంట్లో టీవీ ఇవ్వచ్చు, ఇంటర్నెట్ ఇవ్వచ్చు, సినిమాలు ఇవ్వచ్చు. తర్వాత గవర్నమెంట్ యాక్చువల్గా కెన్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ విత్ ది సిటిజన్స్. అది కూడా ఉంది అందులో. అందులో చాలా ఉన్నాయి ఫెసిలిటీస్. ఫోను, అప్పట్లో వార్తలు వచ్చేవి కదా, ₹150కి ఇవన్నీ ఇస్తున్నారని. సో ఆ విధంగా అప్పుడు ఏం చేశారంటే చాలా ఫాస్ట్గా చేసి 7 లక్షల మందికి పైగా కనెక్షన్లు ఇచ్చారండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఆయన చేసిన పనులు నాకు తెలిసి రెండే. ఒకటేమో దానికి గౌతమ్ రెడ్డి అని విజయవాడలో ఒక ఆయన చైర్మన్గా వేసుకున్నాడు నామినేటెడ్ పదవిలో. 2, అదే గౌతమ్ రెడ్డి చేత ఇందులో ఏదో అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కంప్లైంట్ ఇప్పించాడు సిఐడికి. ఇప్పించి దాని మీద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాడు. కానీ యాక్చువల్గా ఉపయోగించుకుంటుంది ఎవరు ఇవాళ? ఇవాళ రామ్ గోపాల్ వర్మ సినిమా ఏదో వచ్చింది కదా మన ఈ మధ్య, వ్యూహం. ఆ సినిమాని మేము ఫైబర్ నెట్లో వేస్తామంటారు. ఎట్లా వేస్తారు వీళ్ళు? ఆ టెక్నాలజీని పెట్టింది ఆయన, ఆ సంస్థను పెట్టింది ఆయన, ఫైబర్ నెట్ లిమిటెడ్ని. అలాగే ఆ మొత్తం దాని ఆఫీస్ సెటప్ ఇవన్నీ అయినాయండి. అందులో ఉన్న వాళ్ళందరూ కేసులు పెట్టారు, అది వేరే కథ అనుకోండి. కానీ చేసిందంతా ఆయన, ఉపయోగించుకునేది ఈయన. అవును. అంటే ఈయన ఫైబర్ నెట్ని ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎన్నో లక్షల కనెక్షన్లు ఇవ్వాలండి దేశంలో. అంటే రాష్ట్రంలో ఎన్నైతే కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయో రైట్ నౌ, వాళ్ళందరికీ ఇది ఇవ్వాలనేది వీళ్ళ వీళ్ళ టార్గెట్. అప్పట్లో 1,00,000 కూడా పెంచలేదండి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి. 1,00,000 కాదు, నేను అనుకుంటాం 5,000 కూడా పెంచాల. అంటే దాన్ని వాళ్ళు అసలు ఏం చేయలేదు, ఎందుకంటే అది వర్క్ చేయాలి చాలా. అప్పట్లో వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ని పట్టుకొని వాళ్ళందరినీ కూడా సైన్ దెమ్ అప్, ఈ ఫైబర్ నెట్కి సైన్ అప్ చేసి, మేము ఇంతకంటే బెటర్ ఇది ఇస్తాము మీకు. అప్పట్లో గొడవ ఏంటంటే మా పర్సంటేజ్ తగ్గిపోద్ది మాకు వచ్చే డబ్బులని ఈ కేబుల్ ఆపరేటర్స్ గొడవ చేసేవాళ్ళు. దానికి కూడా వీళ్ళు ఎంతో మందిని కన్విన్స్ చేసేవాళ్ళు. నేను ఐ యూస్ టు సీ లాట్ ఆఫ్ కేబుల్ ఆపరేటర్స్ అనమాట. గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి ఫైబర్ నెట్లో కూర్చునేవాళ్ళు. మేము తీసుకుంటాము, మాకు అది ఇప్పించండి, ఇది ఇప్పించండి అని. దాన్ని ఇంతవరకు ఏమీ చేయలేదండి అతను. అట్లానే మీరు ఏదైనా తీసుకోండి, నేను ఆఫ్ ది కఫ్ మీకు బోల్డని చెప్పగలను. ఏపీ మెరైన్ బోర్డు ఉంది, అది పెట్టింది చంద్రబాబు నాయుడే. డ్రోన్స్ కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు నాయుడే. కొత్తవి ఏమన్నా తీసుకోండి మీరు, ఆ ఐటీలో చాలా పెట్టారు యాక్చువల్గా. కొత్త కొత్త పాలసీస్ యాక్చువల్గా క్రియేట్ చేశారు. ఆ పాలసీస్ ఉండబట్టే ఆ ఫిన్టెక్ వైజాగ్లో కంపెనీలు వచ్చినాయండి. బేస్డ్ ఆన్ ద పాలసీస్. ఆ పాలసీస్ క్లియర్గా ఉండాలి కదా, వాళ్ళు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అవన్నీ కూడా ఫార్ములేట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని కొత్త పాలసీలు ఫార్ములేట్ చేశాడు చెప్పమనండి. ఆయన చేసింది ఏంటంటే, మెరైన్ బోర్డు ఉంది, దానికి మనవాడిని చైర్మన్కి వేసుకో, మెంబర్స్ని వేసుకో, ప్రతిదీ అంతే. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన పార్టీ వాళ్ళకి ఒక్కడికి పదవి ఇవ్వాల వాటిల్లో, వాటన్నిటిని ప్రొఫెషనల్స్ని పెట్టాలని చెప్పి అక్కడి నుంచి పట్టుకొచ్చి పెట్టేవాళ్ళు. వీళ్ళంతానేమో తిట్టుకునేవాళ్ళు పార్టీ వాళ్ళు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే, చక్కగా అందరినీ వేసుకున్నాడు. అవి తనకు పనికి వస్తే ఉపయోగించుకున్నాడు, పనికి రాకపోతే వదిలేశాడు, వాటి గురించి పట్టించుకోవాలి అసలు. ఒకటి చెప్పమంటారా? ఒకటి చెప్పమంటారండి. ఇది అంటే మనం జగన్ ఏం చేశాడు చేయలేదు అనే విషయం ఆడుకునే ముందు, మీరు ఇప్పుడు దాకా ఈ ఫైబర్ నెట్ గురించి కానీ లేకపోతే ఈ ఏపీ సీఎం డాష్ బోర్డ్ గురించి అని చెప్పారు కాబట్టి, ఇట్స్ వెరీ టిపికల్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ లెగసీ ఆర్ పొలిటికల్ కెరియర్ కదా. ఏంటంటే ఈయన చాలా దూరదృష్టితో ఆలోచించి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇదంతా క్రియేట్ చేస్తాడు. ఈయనంతా క్రియేట్ చేస్తున్నప్పుడు ఆయన దాని గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ చాలామంది సామాన్యులకి అది అర్థం కాదు ఈయన ఎందుకు చేస్తున్నాడు అనేది యాక్చువల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఫైబర్ నెట్ ఇప్పుడు 7 లక్షలతో మొదలు పెడుతున్నాం, ఒక 4-5 ఏళ్లలో మొత్తం ఆల్మోస్ట్ అందరూ కవర్ అయిపోతారు, దానివల్ల మీకు డేటా ఇంత ఫ్రీగా చేతికి వస్తుంది అంటే, చాలామందికి ఏంటంటే డేటా వస్తే ఏంటి, దానివల్ల మా బతుకులు ఏం బాగుపడతాయి, మహా అయితే కనుక యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ చూసుకుంటాం, పిక్చర్స్ అనుకుంటారు తప్పితే డేటా ఉండటం వల్ల
మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. చాలా సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు ఆన్‌లైన్‌లోనే. అలాగే మీరు యాస్ ఎ ప్రొఫెషనల్ మీరు చాలా సేవలు యాస్ ఎ కన్సల్టెంట్, ఫ్రీలాన్స్ కన్సల్టెంట్‌గా చాలా మందికి ప్రపంచంలో ఎవరికైనా సరే మీరు ఉన్న ఊరు నుంచి పంపించుకోవచ్చు. ఇలా అండ్ యాస్ ఎ కంటెంట్ క్రియేటర్‌గా కూడా చాలా చేయొచ్చనమాట. సో, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఈయనేంటంటే ఈయనకి విజన్ ఉంటది. కానీ ఆ విజన్‌ని సామాన్యులు కూడా అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ఉండదు. కాబట్టి ఈయన ఇది చేసుకుంటా వెళ్తా దాని గురించి ఎప్పుడప్పుడు ప్రస్తావించినప్పుడు జనాలకి ఏదో ఈయన ఒక పెట్ టాయ్ లాగా కొత్త టాయ్ ఒకటి దొరికింది దీనికి దాన్ని బట్టి వెళ్ళిపోతున్నకుంటారు. కానీ అందువల్ల ఆయనకి క్రెడిట్ దొరకదు. కానీ తర్వాత వచ్చినాళ్ళకి అది చాలా బెనిఫిట్ ఉంటది. ఎందుకంటే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేను చెప్పినట్టు ఫిజికల్ ఆర్ ఐటీ ఆర్ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ అయినప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే గనక ఇక్కడున్న రిసోర్సెస్‌ని బాగా హ్యూమన్ రిసోర్సెస్ గాని, అదర్‌వైజ్ గాని వీళ్ళందరికీ అవకాశాలు పెరిగి, దానివల్ల జీడీపీ పెరిగి, దానివల్ల టాక్స్ కలెక్షన్ పెరిగితే గనక అది మళ్ళీ దాంట్లో కొంత భాగం ఎటు తిరిగి వెల్ఫేరిజం కోసం వెళ్తది. కొంత భాగం మళ్ళీ డెవలప్‌మెంట్ కోసం వెళ్తది. కొంత భాగం కావాలంటే గనక అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి తన గురించి టంబుకేసుకోవడానికి కూడా బాగానే డబ్బులు ఉంటాయి గదా! ఇలా ఇవన్నీ ఏంటంటే అట్‌లీస్ట్ రాజశేఖర రెడ్డి అయితే గనక నేను చెప్పినట్టు ఇలా ఆయనంతా క్రియేట్ చేసి వెళ్తే గనక ఈయన చాలా దాన్ని ఉపయోగించుకొని కొంత ఇచ్చి వెల్ఫేరిజం కూడాను మిగతాది టు అమాస్ వెల్త్ ఫర్ హిమ్సెల్ఫ్ అనేది చేశాడు. ఇప్పుడేంటంటే ఈయన ఏం చేశాడు అనేది అఫ్‌కోర్స్ నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి గానీ మీరు చెప్పండి. అంటే ఇతను చేసింది ఏమిటి? దాంట్లో ఏంటి తప్పు? ఏది చేయలేదు, అది చేయకుండా ఉండటం వల్ల సమాజానికి నష్టం ఏంటి? అనేది బేసికల్‌గా ఆ 2 టాపిక్స్ కదా మనం మాట్లాడుకుంటా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం కనిపెట్టాడంటే ఒక సూత్రం కనిపెట్టాడండి. ఇవన్నీ అనవసరం. ఇవన్నీ ప్రజలకేం తెలీదు. ఎప్పుడో ఫ్యూచర్ గురించి చేస్తే ఏంటి ఇప్పుడు తెలిసేది? ఇప్పుడేదో చెట్టు నాటితే ఏంటి ప్రయోజనం? ఇప్పుడున్నోడికి ఏంటి ఏ రకమైన లాభం లేదు గదా! అది ఎప్పుడో పెరిగి ఆళ్ళు ఎవరికో లాభం వచ్చినా, ఆ లాభం తీసుకున్న వాళ్ళకి కూడా గుర్తుండదు ఎవరేసారో ఆ చెట్టు. ఆ విషయాన్ని బాగా గమనించాడండి. సో, ఆ రకంగా అతను చాలా రియలిస్టిక్ పాలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి. అతనేంటి మనం ఇప్పుడు వాళ్ళ జేబులో డబ్బులు పెడితే వాళ్ళు మనకు ఓటేస్తారు. వాళ్ళని మనం ఆ విధంగా ఆకర్షించొచ్చు జనాన్ని. జనాన్ని ఒకసారి ఆకర్షించిన తర్వాత మన ఓట్ బ్యాంక్‌ని మనం కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత మనం ఇంక ఇష్టారాజ్యంగా వేరే పనులు 100 ఎవడు పట్టించుకోడు. ఆ సూత్రాన్ని చాలా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడండి. అంటే ఒక స్టడీ మోడల్ ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిది. చాలామంది వెల్‌ఫేర్ స్కీమ్స్ పెట్టి ఎన్నికల్లో గెలుద్దామని అనుకుంటారు. తమిళనాడులో ఎప్పటినుంచో ఉందది. కానీ ఈ మోడల్‌ని పీక్‌కి తీసుకెళ్ళి ఈ మోడల్‌ని టెస్ట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎన్నికలే ఒక రకంగా టెస్ట్ అండి దానికి. మీరు సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చి, జనానికి జేబుల్లో డబ్బులు ఇచ్చి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించకుండా, జనరల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌ని పెంచకుండా, ఎవరికి వాళ్ళకి పర్సనల్‌గా, ఇండివిడ్యువల్‌గా ఏదో ఒక బెనిఫిట్ చేసి, తద్వారా ఎన్నికల్లో గెలవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రయోగం ఏదైతే ఉందో, దాని ఫలితాన్ని మనం ఈ ఎన్నికలో చూడబోతున్నాం అనుకుంటున్నాను నేను. ఆయన గనక గెలిస్తే అతని యొక్క ప్రయోగం ఫలించినట్టు. అతను గెలవకపోతే ఎంత సంక్షేమం ఇచ్చినా కూడా వేరే ఫ్యాక్టర్స్‌ని కూడా ప్రజలు, ఓటర్లు దృష్టిలో పెట్టుకుంటారు అనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చేశారు నేను చెప్పినట్టు ఎన్టీఆర్ చేశాడు. చాలామంది చేశారు సంక్షేమం. కానీ సంక్షేమంతో పాటు వేరే ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు ఎన్టీ రామారావు 89లో ఓడిపోయాడు కదా! అంత సంక్షేమం చేసినా కూడా. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా చాలా సంక్షేమం చేశాడు. ఈ స్థాయిలో ప్రచారం చేసుకోకపోయినా బాగానే చేశాడు అతను కూడా. అయినా ఓడిపోయాడు. అంటే సంక్షేమం పట్ల నాకు ఒక అభిప్రాయం ఉంది. ఏంటంటే నిజంగా ఏది అట్టడుగున ఉన్న వారికి ఏది అవసరమో అది చేయటం. సో దట్ హీ లివ్స్ టుడే టు ఫైట్ టుమారో ఇన్ ద సెన్స్ ఇవాళ అతను బేర్ మినిమమ్ నీడ్స్ సర్వైవ్ అయిన తర్వాత రేపటి నుంచి అతను కొత్త స్కిల్స్ నేర్చుకుని గానీ, లేకపోతే ఏదైనా చదువుకుని గానీ, అతను సొంతగా కష్టపడి పైకి రావడం అనేది అది అలాంటి సంక్షేమం ఒక ఎత్తు. వేరే రకం సంక్షేమాలు ఎలా ఉంటాయంటే, అది పేరుకి సంక్షేమం చేస్తున్నట్టు ఉంటది గానీ, దాని వెనక సంక్షేమం ద్వారా డైరెక్ట్‌గా బాగుపడే వాళ్ళకంటే,
ఆ పేరుతో చేస్తున్న దానివల్ల చాలామంది కాంట్రాక్టర్లు బాగుపడే రకంగా కూడా చాలా ఉంటుంది. మనం చూసాం కదా రాజశేఖర రెడ్డి టైంలో కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమంది మనుషులకి, వ్యక్తులకి బెనిఫిట్ జరిగింది అంటే లక్షల్లో ఉంటుంది. కానీ డేటా ప్రకారం ఏంటంటే ఇప్పటికి కూడాను అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్స్ అనేది యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ స్పెండ్ ఆన్ హెల్త్ కేర్ ఆంధ్రాలో ఇప్పటికీ ప్రైవేట్ వ్యక్తులు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవటం అనేది ఇంకా ఎక్కువ ఉంది. మరి ఇన్నేళ్ల నుంచి ఆరోగ్యశ్రీ పథకం దాంట్లో అన్నీ కవర్ చేస్తే కనుక మరి ఇంకా మరి వ్యక్తులు ఎందుకు సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది? అట్ ద సేమ్ టైం బాగుపడే వాళ్ళు ముఖ్యంగా హాస్పిటల్స్ బాగా అభివృద్ధి చెందిన ప్రైవేట్ సెక్టర్లో. పబ్లిక్ హాస్పిటల్స్ అయితే కనుక ఏం స్థాయికి రావడానికి కానీ లేకపోతే దాంట్లో సగం స్థాయికి రావడానికి కానీ ఇప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్ కానీ, కర్నూలు కానీ, తిరుపతి కానీ వీటి కొంచెం ఒక లెవెల్లో ఉండేవి ఒకప్పుడు కంపేర్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్తో. ఇప్పుడు ఏంటంటే వాటికి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎంత తేడా పెరిగిపోయింది అనేది ఒకటి. అలాగే ఫీజు రీఇంబర్స్మెంట్ స్కీము, దానివల్ల ఇంజనీరింగ్ కాలేజ్ పేరుతో ఎంతమంది సంపాదించుకున్నారు, అలాగే ఆ ఫీజు రింబర్స్మెంట్ వల్ల ఎంతమంది చదువుకుని పాస్ అయ్యి కాలేజ్ నుంచి బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది ఉద్యోగాలు వచ్చి స్థిరపడ్డారు. ఇలాంటివన్నీ ఏంటంటే సంక్షేమం పేరు చెప్పి దోచుకోవడం కూడాను ఒకటి మనం విడిగా చూసి చెప్పాలన్న ఉద్దేశం. అంటే ఒకటేమో మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైందంటేనండి, ఏది కూడా స్టాటిస్టిక్స్ ఏవి లేవు. లేకపోవడం చేత స్టడీ కూడా ఏం జరుగుతుందని నేను అనుకోను. ఎవరైనా స్టడీ చేస్తున్నారా ఈయన చేసే స్కీమ్స్ మీద? ఇప్పుడు నాడు నేడు పెట్టాను అంటాడు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాను అంటాడు. కానీ యాక్చువల్గా స్కూల్స్కి అవసరాలు ఏముంటాయి, ఆ అవసరాలని ఎంతవరకు తీర్చారు? ఇప్పుడు బయట గోడలకు రంగులు వేయటం అనేది ఒక కంపోనెంట్ అందులో. అదొకటే కాదు కదా మొత్తం స్కూలింగ్ అంటే, ఇంక చాలా ఉంటాయి కదా. టీచర్లు ఉంటారు, తగినంత మంది టీచర్లు ఉన్నారా లేదా, తగిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా స్కూల్లో, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవేవి మనకి దొరకట్లేదండి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇతను ఏది దొరకనివ్వడం లేదు. అసలు జీవోలే కూడా లేవు కాబట్టి మనకు అసలు ఏ విషయం తెలియదు, అదొక సమస్య. రెండోది ఏంటంటే ఈయన ఏం చేస్తాడంటే చాలా స్కీములు, ఇప్పుడు మీరు పేదలకి సెంటు స్థలం ఇస్తాను అని చెప్పి భారీ ఎత్తున 30 లక్షల మందికి ఇచ్చానని చెప్తాడు. 30 లక్షల మందిలో ఎంతో కొంత ఇచ్చి ఉంటాడు, అందులో సందేహం లేదు. కానీ ఆ స్కీమ్ని తాను తన పార్టీ వాళ్ళు ఎన్రిచ్ అవ్వడానికి ఒక మార్గంగా, ఇన్స్ట్రుమెంట్గా కూడా ఉపయోగించుకున్నాడు. అది రాజశేఖర రెడ్డి అప్పుడు ఎట్లయితే జలయజ్ఞంలో చేశాడు అట్లా. అయితే ఇక్కడ ఒకటి తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డికి ఈయనకి నాకు అనిపించేది, ఈయన రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతోటి భారీ ఎత్తున ప్రాజెక్టులు ఇచ్చి డబ్బులు బాగా తీసుకునేవాడు. ఈయన ఏం చేశాడంటే ఈ సంక్షేమ పథకాల వరకు మాత్రం డీబీటీ వచ్చింది కాబట్టి ఎటువంటి అవినీతి లేకుండా వాళ్ళకి వచ్చే 2,000 రూపాయలు ఖచ్చితంగా 2,000 రూపాయలు వెళ్తాయి వాళ్ళకి, అందులో లంచం ఇచ్చే పని లేదు. అది ఎన్ష్యూర్ చేశాడండి. వాళ్ళకి 2,000, 3,000, 10,000 అమ్మఒడి పేరుతో 10,000, 15,000 ఇస్తున్నారు కదా. ఏ అమౌంట్ అయితే వాళ్ళకి వెళ్ళాలో ఆ అమౌంట్ మాత్రం అందులో అవినీతి లేదు, అది వెళ్ళిపోతుంది. ఇతను అవినీతి అంతా ఏంటంటే మిగతాదంతా అవినీతే. మిగతా ఏ స్కీమ్ తీసుకున్నా, ఏ చేసినా కూడా ఇప్పుడు ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు పెట్టాడు భారీ ఎత్తున, కంప్లీట్ కరప్షన్ అది అంతా. తర్వాత పోర్టులు ఇంతకుముందున్న కాంట్రాక్టులన్నీ రద్దు చేసి మళ్ళీ ఇచ్చాడు, అవంతా అవినీతే. భోగాపురంలో అక్కడ ఎయిర్పోర్టు నడుస్తున్న దాన్ని ఆపేసి నిర్మాణాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని బెదిరించి మళ్ళీ కొత్తగా అగ్రిమెంట్ చేసుకొని జిఎంఆర్ తోటి అందులో నుంచి ఒక 800 ఎకరాలు తీసేసుకొని తన ఫ్యూచర్ అవసరాల కోసం దాన్ని మాట్లాడుకున్నారు. అట్లా ప్రతిదీ అంతే. ఈ ఆ సంక్షేమం తప్ప మిగతా ప్రతి కార్యక్రమం కూడా వీళ్ళ వ్యక్తిగత లేక పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, లేకపోతే ఆర్థిక లబ్ధిని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఇంత క్లియర్ సెపరేషన్ ఆఫ్ సంక్షేమం అండ్ కరప్షను ఇంకెవరు చేయలేదండి నా ఉద్దేశంలో. ఇతనే చేశాడు అది ఇంత భారీ ఎత్తున. మిగతా వాళ్ళు అది కొంచెం ఇది కొంచెం అట్లా కలుపుతా ఏదో చేసేవాళ్ళు, ట్రై చేసేవాళ్ళు. ఇతను అట్లా కాదు, కంప్లీట్ సెపరేట్ చేశాడు. డబ్బులు ఇవ్వడం సంక్షేమం ఏదైతే ఉందో అది క్లీన్ కట్గా అందరికి వెళ్ళిపోవాలి, అందులో ఎటువంటి డైల్యూషన్ ఉండకూడదు, ఎటువంటి లీకేజ్ ఉండకూడదు, ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. మిగతాదంతా కూడా ఇతను ప్రకృతి వనరులు దోచుకోవటం కానివ్వండి, గవర్నమెంట్ ఫేవర్స్ ఇవ్వడం కానివ్వండి, వాటి ద్వారా సంపాదించుకోవడానికి వీలున్న ప్రతి చోట కూడా డబ్బులు సంపాదించుకున్నారు వీళ్ళు. ఇవి రెండు మిగతా వాళ్ళు ఎంతో కొంత చేసి ఉంటారు, ఈయన స్థాయిలో కాకపోయినా మిగతా ప్రభుత్వాలు కూడా. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకి, ఇతను కంప్లీట్గా
ఇతని హయాంలో సిస్టమ్స్ అన్నీ బ్రేక్ డౌన్ అయిపోయినాయండి. అది నా ఇంకో కంప్లెయింట్. ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, అసలు అది గతంలో పనిచేసినట్టుగా పనిచేయట్లా. ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రభుత్వం కూడా మొత్తం ఐఏఎస్, ఐపీఎస్ మిషనరీని ఇంత దారుణంగా తమ సర్వెంట్స్‌గా ఉపయోగించుకోవాలా. అట్లా ఉపయోగించుకున్నాడు. అందుకోసం అందులో కొంత క్రిమినల్ ఎలిమెంట్స్‌ని కూడా ప్రవేశపెట్టాడు. ఎందుకంటే వీళ్ళందరినీ భయంతోటి సాధించాడు ఇదంతా గూడా. ఇంత ఇంత ఓపెన్‌గా గతంలో చేయడానికి భయపడేవాళ్ళండి. ఏ ప్రభుత్వంలో చేయలే నాకు తెలిసి. చాలా రేర్. మీద మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఏమీ లేకుండా ఫ్లిమ్సీ కేసు పెట్టి సస్పెండ్ చేశామని చెప్పి, ఆ సస్పెన్షన్ నిలవకపోతే మళ్ళీ ఈయన బయటకొచ్చి మాట్లాడాడని ఇంకో కారణం చెప్పి మళ్ళీ సస్పెండ్ చేసి, ఈ 5 ఏళ్ళకి ఆయనకి ఉద్యోగం ఇవ్వాల. ఇది చరిత్రలో జరగలేదండి ఇట్లా. ఎంతో పెద్ద ఘటన జరిగితే తప్ప, ఒక ఐఏఎస్ లేక ఐపీఎస్ ఆఫీసర్‌ని 5 ఏళ్ల పాటు ఉద్యోగంలో లేకుండా చేయడం మీరు చరిత్రలో చూసి ఉండరు. దానికి ఎంతో దానికి చాలా ఎవిడెన్స్ కావాలి. ఏదైనా చేశారు, వీళ్ళు పెద్ద తప్పు చేశారని. అటువంటిదేమీ లేదు. ఇప్పటికేమీ లేదుగా ఆ కేసు. అప్పుడు దేశద్రోహం స్థాయిలో మాట్లాడారు కదా! ఆ తర్వాత ఏమన్నా ఉందా అందులో? ఏమీ లేదు. అది చాలు. అది ఒక్కటి చూడగానే భయమేస్తుంది. ఏమీ లేదు కదా! ఏమీ లేకుండానే మీ కెరియర్‌ని మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేయగలను నేను అని ప్రూవ్ చేశాడా లేదా జగన్మోహన్ రెడ్డి? అదే విధంగా మీరు మిగతా వాళ్ళని ఎవరినైనా సరే తీసుకొచ్చి ఏ పదవైనా ఇవ్వగలను నేను. ఏం చేస్తారు? ఇదివరకైతే కొన్ని ప్రోటోకాల్స్ ఉండేవి. ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీ చేశాడండి. డీజీపీ ఏంటి? ఇన్‌చార్జ్ డీజీపీ ఆయన. తెలుసో లేదో మీకు? ఆయన అవును. డీజీపీ అంటే కాదు ఇప్పటికి. అదే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసినట్లేదు కదా! అసలు సెంట్రల్ గవర్నమెంట్‌కి పంపించలే ఇంతవరకు. ఓకే. ఆయన అయ్యి ఇప్పటికి 2 ఏళ్ళో, 3 ఏళ్ళో అయింది కదా! ఆయన్ని మామూలుగా అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి మీరు లిస్ట్ ఆఫ్ 5 నేమ్స్ పంపించాలి సీనియర్స్‌వి. సెంట్రల్ గవర్నమెంట్‌కి లిస్ట్ పంపించలేదండి ఈ 3 ఏళ్ల నుంచి. ఎందుకు పంపించలేదు? 5 ఈయన పేరు ఉండదు. రాజేంద్రనాథ్ రెడ్డి గారి పేరు ఈ 5 ఉండదు. ఎందుకంటే ఆయన 10వాడో, 11వాడో సీనియారిటీ లిస్ట్‌లో. సో, ఎందుకు పంపించలేదంటే ఆ పైన ఉన్న వాళ్ళందరూ రిటైర్ కావాలి. ఈయన పేరు కనీసం 5వ పేరన్నా ఉంటే ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు. అది కూడా లేదు. మరి ఆ విధంగా చేయగలరా? అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? నాకు ఇష్టమైతే నేను ఫేవర్ చేయదలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్ళి చేస్తాను. శ్రీలక్ష్మి ఉందండి. ఆవిడ తెలంగాణ క్యాడర్ యాక్చువల్‌గా. ఆవిడని నేను ఏపీకి తెచ్చుకుంటాను అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి మధ్య సంబంధాలు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేదు అప్రూవల్. దానికోసం ఢిల్లీ వెళ్ళి బయటకేమో పోలవరం ఇంకేదో చెప్తారు కదా! యాక్చువల్‌గా దానికోసం ఆ టైంలో ఆయన 2 సార్లు ఢిల్లీ వెళ్ళి నాకు ఈ పని చేసి పెట్టండి అని అడిగాడు. ఆ టైంలో వాళ్ళకి రాజ్యసభలోనో ఎక్కడో ఏదో బిల్ ఉంది. ఇతను అడిగింది యాక్చువల్‌గా చిన్నదే. కానీ బ్యూరోక్రాటిక్ సర్కిల్స్‌లో ఢిల్లీలో ఏందంటే కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉంటారు ఇట్లాంటి విషయాల్లో. ఎందుకు పంపించాలి? ఏంటి? కారణం ఏంటి? ఇట్లాంటివన్నీ అడుగుతారు. వాళ్ళు పంపించలా. సో, వాళ్ళ అవసరాల దృష్ట్యా నేను హెల్ప్ చేస్తున్నాను కదా! నాకు ఈ ఒక్క పని చేసి పెట్టండి అంటే శ్రీలక్ష్మిని తీసుకొచ్చి మళ్ళీ శ్రీలక్ష్మి అనే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆవిడ ఒక నిందితురాలు. ఆవిడ జైల్‌లో ఉంది అందరికి తెలుసు. ఈ కేసుల్లోనే. మరి ఆయన కేసుల్లో నిందితురాలుగా ఉన్న వ్యక్తిని ఆయన ప్రభుత్వంలో, ఆయన సీఎంఓలో, ఆయన ఆఫీస్‌లో పెట్టుకుంటే మరి ఆ కేసు మొత్తం డైల్యూట్ అయిపోదా? అదే ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లియర్‌గా కనపడుతుంది కదా అక్కడ. అక్యూజ్డ్‌ని వన్ ఆఫ్ ది అక్యూజ్డ్‌ని మీరు గవర్నమెంట్ ప్రాపకంతోటి ఫేవర్ చూపించినట్టు కాదా అది? చేశాడది. మరి అతనికేమి అడ్డం రాలేదు కదా! సెంట్రల్ గవర్నమెంట్‌ని కూడా మేనేజ్ చేశాడు కదా! ఇవన్నీ చూసిన తర్వాత భయమేస్తుంది కదండీ అందరికి. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే ఎట్లా అని. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో చాలామంది సీనియర్ బ్యూరోక్రాట్ చేత 164 స్టేట్మెంట్స్ తీసుకున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారులు 164 స్టేట్మెంట్స్ ఇచ్చి ఎంతకాలం అయిందండి? నాకు తెలిసి అసలు ఈ మధ్య కాలంలో ఎవరు ఇవ్వలా. అదే అటువంటి కొంచెం పరిస్థితి ఎప్పుడు వివరించి రాలా. చెప్తారా 164 స్టేట్మెంట్ అంటే? ఏవండి? అదే 164 స్టేట్మెంట్ అంటే ఏంటి చెబుతారా కొంచెం? 164 అంటే ఇప్పుడు పోలీసులో ఒక కేసు ఉంది. ఆ కేసుకి సంబంధించి 2 రకాలు అందులో. ఒకటేమో మీరు విట్‌నెస్ స్టేట్మెంట్ అంటారు. ఒక విట్‌నెస్‌గా మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అని రాయించుకుంటారు. రెండవదేమో మేజిస్ట్రేట్ ముందు
రాయించుకుంటారు. మేజిస్ట్రేట్ ముందు చేయించుకున్నదేమో కోర్టులో చెల్లుతుందండి. విట్నెస్ కింద ఉన్నది చెల్లదు. కానీ ఆ విట్నెస్ కింద పెట్టుకొని వాడుకోవచ్చు. ముందైతే కేసు పెట్టొచ్చు కదా! ఆ రకంగా అజయ్ జైన్ ఇట్లాంటి సీనియర్ అధికారుల దగ్గర 164 విట్నెస్ స్టేట్మెంట్లు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు మీద. ఏంటి? ఫలానా దాంట్లో అవినీతి జరిగింది. అవును. అక్కడ ఫలానా అధికారి అతను తప్పు చేశాడు. కానీ అతను తప్పు చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు నీకెందుకు నువ్వు వదిలేసేయి, నేను చూసుకుంటానని చెప్పారు. అందుకని నేను వదిలేశాను అని అజయ్ జైన్ రాసిచ్చాడండి ఒక స్టేట్మెంట్. దాని బేసిస్ మీద కేసు పెట్టారు. అది ఫైబర్ నెట్ నేను చెప్పేది. నా ఫైబర్ నెట్లో దాని యొక్క సెక్రటరీ అజయ్ జైన్ గారు, దానికి ఎండి సాంబశివరావు గారు అని ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాడు. నా ఎండి తప్పు చేస్తున్నాడని చెప్పి అనుకుంటే సెక్రటరీ బాధ్యత అది. ఒకవేళ ఎండి తప్పు చేస్తే సెక్రటరీని పెడతారు జైల్లో. ఎందుకంటే దాని అల్టిమేట్ సైనింగ్ అథారిటీ ఆయనే ఉంటాడండి, గవర్నమెంట్లో సెక్రటరీ కాబట్టి ఆయన. కానీ ఆయన గమ్మత్తుగా ఆయన విట్నెస్ కింద తీసుకొని ఆయన చేత మాజీ ముఖ్యమంత్రి మీద ఒక ఆరోపణ చేయించి ఇందులో అవినీతి జరిగింది అని ఎస్టాబ్లిష్ చేసి ఫైబర్ నెట్ కేసు అనేది ఫైల్ చేసేసారు. అంతే అయిపోయింది. అట్లా ఎందుకు చేశాడు? చాలా అతను ఒకటే కాదండి, ఇంకా చాలా మంది అధికారులు కూడా ఇచ్చారు. అంటే అందరినీ ఇప్పుడు నా అవగాహన ఏంటంటే అజయ్ జైన్ని నువ్వు కనుక 164 విట్నెస్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే నిన్ను ఎక్యూజ్డ్గా పెడతాం. ఐఏఎస్ అధికారికి నిద్ర పడుతుందండి అట్లా కనుక బెదిరిస్తే సిఐడి వాళ్ళు వచ్చి, అంటే సిఐడి వాడు అంతకుముందు అంత ధైర్యం చేసేవాడు కాదు. ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీకు, ఐపీఎస్ ఎప్పుడు కూడా ఐఏఎస్ కంటే తక్కువ తెలుసు కదా. ఐఏఎస్కి ఐపీఎస్ వాళ్ళు దే రిపోర్ట్ టు ఐఏఎస్ అండి. జిల్లా కలెక్టర్కి జిల్లా ఎస్పీ రిపోర్ట్ చేస్తాడు. రిపోర్ట్ చేయడమే కదండి, అతని నాకు తెలిసి కన్వెన్షనల్ రిపోర్ట్ కూడా రాసేది కలెక్టరే. అలాగే డీజీపీ మీద రాసేది చీఫ్ సెక్రటరీ. అంత పవర్స్ ఉంటాయి వాళ్ళకి. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి జమానాలో పోలీసులది పై చేయింది. సో నౌ గోయింగ్ బ్యాక్, అంటే సో మీరు చెప్పినట్టు జగన్ మార్క్ గవర్నెన్స్ అని చరిత్రకారులు రాస్తే కనుక ఏముంటుందంటే కనుక అట్లీస్ట్ ఇక మొత్తం ఇక గడిచిన 5 ఏళ్ల బట్టి చూస్తే సంక్షేమం అనేది అది ఏదో గవర్నమెంట్ తన బాధ్యత కింద ఏదో చేసింది అంటే, గవర్నమెంట్ అంటే ఒక సంస్థ చేసింది అన్నట్టు కాకుండా, జగన్ ఒక బాధ్యతగా కాకుండా మీ మీద ప్రేమతో కరుణతో డైరెక్ట్గా మీ జేబులో తీసుకొచ్చి పెడుతున్నాడు. ఆయన లేకపోతే మీ బ్రతికే లేదన్నట్టు ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి, ముఖ్యంగా ఇంకా మధ్యలో గవర్నమెంట్ అధికారులు కానీ లేకపోతే ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రెడెండెంట్ అన్నట్టు, నేను జగన్ మధ్యలో ఎవరు లేరు అన్నట్టు. ఎవరు అంటే దేవుడికి భక్తుడికి అనుసంధానంగా అంబికా దర్బాని బతి కూడా కనీసం ఉండాలి ఇక్కడైతే, అది కూడా అవసరం లేకుండా అదొకటి ఇంప్రెషన్ అలా క్రియేట్ చేయటం అనేది ఆ ప్రయత్నం, అదొకటి. దెన్ ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం, అంటే మనం ఇప్పుడు దాకా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లని ఎలా చేతుల్లో పెట్టుకుని నయానో భయానో తను తలుచుకుంటే కనుక ఎవరి మీదైనా ఏ కేసైనా పెట్టచ్చు. అది ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కావచ్చు, లేకపోతే సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కావచ్చు, ఏదైనా సరే అదొకటి చేశారు. ఇది కాకుండా జగన్ కంట్రిబ్యూషన్ వ్యవస్థలు నిర్వీర్యం చేయడంలో ఇంకా ఈయన కంట్రిబ్యూషన్ ఇంకేమేమి వ్యవస్థలు ఉన్నాయండి ఈయన బారిన బండివి? అంటే ఈయన ఎలా చేశాడంటేనండి, గవర్నెన్స్ని రాజ్యాంగం అనేది ఒకటి లేకపోతే, బహుశా సెంట్రల్ గవర్నమెంట్ అనేది కూడా ఒకటి లేకపోతే, ఈ ఎమ్మెల్యేలు వ్యవస్థలు అసలు ఏమీ ఉండే కాదు. ఇక ఇవన్నీ ఎందుకు అనవసరంగా అని అనుకుంటాడు అతను నిజంగానే నమ్ముతాడేమో అనుకుంటాను నేను, ఇవన్నీ ఎందుకు అనవసరంగా అని. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని ఒకటి ఉందండి. ఎందుకు పెట్టారు అది? అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్లో చేసిన చట్టం ప్రకారం ప్రతి స్టేట్లో ఒక పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉండాలి. అదొక చట్టం. ఎందుకు ఉండాలి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అంటే, పోలీసులు సామాన్యుల పట్ల అమానవీయంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళ మీద సరే తర్వాత ఎప్పుడో కోర్టులకు ఏదైనా వస్తే కొన్ని కేసులు రావచ్చు, కానీ చాలా వరకు కూడా పేదలు నలిగిపోతారు అందులో. దాని మీద కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉండాలంటే పోలీస్ అథారిటీ ఒకటి పెట్టాలి. కంప్లైంట్స్ అథారిటీ, పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ దాని పేరు, ఒకటి పెట్టాలి అన్నారు. బాగుంది. ప్రతి దాన్ని ఎట్లా నిర్వీర్యం చేస్తారంటానికి చెప్తున్నా ఎగ్జాంపుల్. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పోలీసులు చేసే అరాచకాల మీద సామాన్యులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని
సరే ఆయనకి ఎన్ని అధికారాలు ఉంటాయి ఏంటి అనేది కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దానికి. కానీ కనీసం ఆయన కొన్ని కామెంట్ చేస్తాడు. కొన్ని స్ట్రిక్చర్స్ పాస్ చేస్తాడు. కొంత భయం ఉంటుంది దానివల్ల. దాన్ని ఏం చేశాడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేదు. అది వచ్చిన తర్వాత అది ఎప్పుడు గుర్తుకొచ్చిందంటే ఆయనకి, ఆయన కనగరాజ్ అని చెప్పి ఒక రిటైర్డ్ జస్టిస్ గారిని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్లో వేశాడు. అయితే ఆయన నియామకం చెల్లదు అని హైకోర్టు తీర్పిచ్చింది, వయసు రీత్యానో ఏదో. మరి ఆయన్ని ఎన్నో మాటలు చెప్పి తీసుకొచ్చారు మెడ్రాస్ నుంచి. తీసుకొచ్చినందుకు గాను ఇతనికి ఏదో ఒకటి మనం కాంపెన్సేట్ చేయాలని చెప్పి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్గా ఇచ్చారండి. మీకు తెలుసు అసలు ఇచ్చినట్టు? తెలీదు. అంటే మామూలు జనానికి ఎవరికి తెలిసి ఉండదు. అవునవును. అంటే ఈ అసలు ఆ పోలీస్ ఈ వ్యక్తి కంప్లైంట్స్ తెలుసు. అథారిటీ ఉన్నదనే విషయం కూడా తెలియదు. కనకరాజు అని ఆయన, అంటే ఈ సూర్య మూవీ వచ్చింది కదా, ఆ మూవీ ఆయన లైఫ్ ఆధారంగానే కాదు ఇన్స్పిరేషన్. ఆయన కాదండి, ఆహా. అతను వేరండి. ఓకే అతని పేరు చందు. ఓకే ఓకే సరే. ఇతను అయితే వేరు. మరి ఈయనకి జగన్కిను ఈ కనకరాజుకి ఏమన్నా పాత లైవ్ అంటే సంబంధం అంటే ఏమన్నా ఉందా? వీళ్ళు ఏంటంటేనండి, కొంత దళిత్ క్రిస్టియన్ నెట్వర్క్ ఒకటి ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బాగానే విస్తృతం చేసుకున్నారు. చెన్నైలో మీకు తమిళనాడులో కొంచెం బలంగానే ఉంటుంది దళిత్ వాయిస్ కదా, చాలామంది ఉంటారు అక్కడ, ప్రొఫెషనల్స్ కానీ అందరు కానివ్వండి. ఆ రకంగా వీళ్ళకి ఎక్కడో ఆయన తగిలాడండి కనకరాజు గారు. ఆ విధంగా పట్టుకొచ్చారు ఆ నెట్వర్క్లో భాగంగా. అయితే అదేవిధంగా మీరు మన ఏమంటాం, సమాచార కమిషనర్ల వ్యవహారం ఒకటి ఉంది కదా. సమాచార కమిషనర్లు అంటే గవర్నమెంట్లో ఉండే డిపార్ట్మెంట్ కాదు. ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ప్రకారం పెట్టింది. అది ఎందుకయ్యా అంటే, ప్రజలు ఏం కోరితే అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గవర్నమెంట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టారు కదా. దాంట్లో చంద్రబాబు నాయుడు గారేమో సగం మందిని ఖాళీగా పెట్టాడు ఆయన ఉన్నంతకాలం వేయకుండా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వెంటనే ఫుల్ నింపేస్తాడు. ఎప్పుడు నింపేసి అందరినీ ఎవరెవరిని పెట్టాడో నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పను, అటువంటి వాళ్ళని పెట్టాడు. వాళ్ళు ఎవరికి అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో, దాని ప్రాధాన్యత ఏంటో, అంటే అవన్నీ తెలిస్తే అసలు ఉండరు అనుకోండి ఆ పదవిలో. ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ డైల్యూట్ చేయడానికే అసలు ఆ కమిషన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అసలు ఇన్ఫర్మేషనే లేదు. గవర్నమెంట్లో జిఓలని పెట్టని ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది గత 2 దశాబ్దాల్లో. మనకి 2005 నుంచి 6 నుంచి స్టార్ట్ అయిందండి ఆన్లైన్ జియోలు పెట్టడం. అప్పటి నుంచి నిరంతరాయంగా జియోలు, ప్రతి జియో గవర్నమెంట్ చేసేది అందులో అప్లోడ్ చేశారు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆపేశాడు దాన్ని. అతి లేదు గతి లేదు, కోర్టులు కూడా దాని గురించి ఏమి చెప్పవు. కోర్టులో కేసు ఉన్నది, దాని గురించి వాళ్ళతో విచారించడానికి టైం లేదట హైకోర్టుకి. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. జనానికి ఇన్ఫర్మేషన్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అసలు జియోలే లేనప్పుడు, జియోలే బయట ప్రజలకు అందుబాటులో లేనప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషన్ అనే దానికి ఏమైనా అర్థం ఉందండి అసలు? జియోలకి మించిన సమాచారం కోసం ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంది యాక్చువల్గా. జియోలు ఎనీవే దే ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్స్. అది కాకుండా ఇంకా మీరు తెలియని విషయాలు, నోటింగ్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు బయటికి తీయాలి అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది కదా ఐడియా. కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా అట్లా డైల్యూట్ చేశాడు. అట్లా ప్రతి వ్యవస్థని డైల్యూట్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు చంద్రబాబు నాయుడు చేయలేదా? ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. చంద్రబాబు నాయుడు కూడా చేశాడు, అంతకుముందు ప్రభుత్వాలు కూడా చేసినాయి. అందరూ తలా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేశారు, కాదంటాం లేదు నేను. బట్ వన్ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్. ఆ ప్రపోర్షన్ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా కన్విక్షన్ తోటి అన్నింటినీ డిస్ట్రాయ్ చేశాడు. అది అయితేనండి, లెట్ మీ ప్లే డెవిల్స్ అడ్వకేట్. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక్కడి గురించే మనం ఇలా అనుకోవచ్చా, లేకపోతే ఈ ట్రెండ్ బయట దేశాల్లో కానీ ముఖ్యంగా మన దేశంలో కూడా, మన పక్క రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ మోదీ ఉన్నప్పటి నుంచి కూడాను వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, ఒక పర్సనాలిటీ కల్ట్ బేస్డ్ పాలిటిక్స్ నడపటం, అలాగే ఈ వెల్ఫేరిజం, ఏది ఆఖరికి వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద కూడా ప్రధానమంత్రి బొమ్మ ముద్రించుకోవడం. చాలా మంది అంటుంటారు. నాగర్ ఇక్కడ ఒక మాట చెప్పాలి. నేను ప్రతిసారి జగన్ గురించి మాట్లాడినప్పుడు ఆయన నరేంద్ర మోదీ గారు వ్యాక్సిన్ సర్టిఫికేట్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు అని.
ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో నాకు తెలిసి వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ల మీద ఒకదాని మీదనే ఆయన ఫోటో వేశారండి. మిగతా ఏ స్కీమ్‌లోనూ మన ఏ డాక్యుమెంట్‌లోనూ ఆయన ఫోటో ఉండదు. అంటే మన బ్యాంక్ పాస్‌బుక్‌లో ఆయన ఫోటో ఉండదు. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఏవైనా మనం తీసుకుంటే అందులో ఉండదు. ఆధార్‌లో ఆయన ఫోటో ఏమి ఉండదు గదా! అట్లా ఉండదు. అదొక్కటి చేశాడు. అది కరెక్ట్ అని నేను అంటల్లా. ఆయన కూడా చేశాడు. కానీ కనీసం ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లు ఆ కాలానికి వాడి పక్కన పడేస్తామండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సర్టిఫికేట్‌లు ఏవైతే ఉన్నాయో, అవన్నీ జీవితకాలం ఉండేవి ఉన్నాయి చాలా అందులో. క్యాస్ట్ సర్టిఫికేట్ జీవితకాలం ఉంటుందది. అలాగే మీరు ఏదైనా ధృవీకరణ ఏది తీసుకున్నా కూడా అందులో ఇస్తున్నాడు. ప్లస్ ఈ మధ్య కాలంలో డాక్యుమెంట్స్ సెంటు భూమి ఇచ్చినప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నది. అది పర్మనెంట్‌గా ఉండే డాక్యుమెంట్ కదా! ఒక తేడా చెప్తున్నా అంతే. కరెక్టే. కాతే నేనంటుంది ఇట్లా ఈ పర్సనాలిటీ కల్ట్ బేస్డ్ పాలిటిక్స్ కానీ, అలాగే వ్యవస్థలు నిర్వీర్యం చేసి నాకు నా ప్రజలకు మధ్య ఇంకా ఏ వ్యవస్థలు ఉండటానికి వీల్లేదు అన్నట్టు అలా బిహేవ్ చేయటం అనేది కొంచెం ట్రెండ్. అంటే ఈయన కొంచెం అగైన్ ఇఫ్ వన్ హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్, జగన్ చేస్తుంది మేబీ ఒక 10 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే 2 రెట్లు ఎక్కువ ఉండొచ్చేమో కానీ మిగతా వాళ్ళు కూడా కొంచెం గ్రాడ్యువల్‌గా ఇదే దారిలో చేస్తున్నారండి. వెళ్తున్నట్టున్నారు. కాబట్టి అవును. నా నా అంటే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ హ్మ్. ప్రభుత్వం మారినా కూడాను చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ పొలిటీషియన్ కాబట్టి ఆయన ఏం మారడు కాబట్టి ఆయన వదిలేస్తే గనక ఫ్యూచర్‌లో వేరే ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళైనా కూడాను ఇదే ట్రెండ్. ఎందుకంటే ఆల్రెడీ వ్యవస్థల్ని ఇలా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే కుప్పకూల్చొచ్చు. అలాగే పర్సనాలిటీ కల్ట్ ఇలా పెంచుకోవచ్చని మిగతా వాళ్ళు చాలామంది ఇలా ముందు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేయరు. లేకపోతే చేయటానికి వాళ్ళకి ఆ ఇన్సెంటివ్ ఎందుకు ఉండదనుకుంటారు? చేస్తారండి. నేను జగన్మోహన్ రెడ్డిని గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆయన అధికారంలో ఉన్నాడని, ముఖ్యమంత్రిగా ఉన్నాడని ఇప్పుడు మాట్లాడుతున్నాం గానీ, మిగతా వాళ్ళు ఆల్రెడీ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేస్తున్నారండి. వెస్ట్ బెంగాల్‌లో తక్కువేమి లేదు. మనం బీజేపీ మీద కూడా ఎక్కువ మాట్లాడతాం. కానీ వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ అక్కడ ఎంత డిక్టటోరియల్‌గా ప్రవర్తిస్తుందో చెప్పలేం. తమిళనాడులో కూడా ఉందది. ఆహ్, తెలంగాణలో కూడా చూసాం మనం. లేనిది ఎక్కడా లేదండి. ఈవెన్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటివి చాలా చేస్తా ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గించారు వాళ్ళు. అపోజిషన్‌లో ఉన్నారు కాబట్టి చాలా కాలం పాటు. కానీ జనరల్లీ స్పీకింగ్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇవన్నీ చేశారు. అందులో ఏం డౌట్ లేదు నాకు. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్‌లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా దారుణాలు చేశారు. చేయలేదని కాదు. కాకపోతే ఇంత కాంప్రహెన్సివ్‌గా చేసింది మాత్రం నరేంద్ర మోదీ గారు, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు అనేది నా అభిప్రాయం. మిగతా అవును. వాళ్ళు చేయలేదని కానే కాదు. అవునవును. ఎందుకంటే అంటే మనం కూడాను ఏదో మీరు గాని లేకపోతే నేను కూడాను ఏదో అపోర్షనింగ్ బ్లేమ్ ఈక్వల్లీ టు ఎవ్రీ పార్టీ అనే అలా కాకుండా అది నా ఉద్దేశ్యం కూడా కాదు. కాపోతే నా కన్సర్న్ ఏంటంటే యాక్చువల్‌గా ఇలా ఒక ట్రెండ్ సెట్ అయినప్పుడు తర్వాత వచ్చే వాళ్ళకి ఇలానే పోలీసులను వెపనైజ్ చేయటం గానీ, వాళ్ళ ప్రతిపక్షాల మీద గానీ, అలాగే వ్యవస్థలను నిర్వీర్యం చేసి లేకపోతే వ్యవస్థలను వాడుకొని పర్సనల్లీ ఎన్రిచ్ చేసుకోవటం గానీ, అలాగే మీడియాని కంప్లీట్‌గా గుప్పెట్లో పెట్టుకొని పర్సనాలిటీ పెంచుకోవటం గానీ, వాళ్ళకి కూడా చేయాలనిపిస్తది. అలాగే ఫ్యూచర్‌లో సక్సెస్ అవ్వాలంటే ఇది చేయాలి తప్పకుండా. లేకపోతే ఇలానే ఓట్లు పడతాయి. లేకపోతే విడిగా మనం మంచిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారిలాగా ఉంటే పడవు అని చాలామంది అనుకోవచ్చు కదా! వచ్చే రాజకీయ నాయకులు గూడాను. సో, అంటే కాబట్టి మరి వ్యవస్థలో పౌర హ్మ్. సమాజం ఏం చేయాలంటారు ఇలాంటప్పుడు మరి? మరి వాట్ ఆర్ ద రికోర్స్ వి హావ్ ఇక అనేది? అంటే ఇప్పుడు ఏమైందంటేనండి, మనం ఏది చెప్పే పరిస్థితుల్లో లేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడామనుకోండి. అంటే ఇప్పుడు జగన్ గురించి ఎక్కువ విమర్శించామనుకోండి. చంద్రబాబు నాయుడు అంత గొప్ప. చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదా? చంద్రబాబు నాయుడు అది చేయలేదు, ఇది చేయలేదా? అంటే కొన్ని చేసుంటాడు. వీళ్ళు ఆరోపించే వాటిలో కొన్నన్నా కనీసం చేసుంటాడు అన్నీ గాకపోయినా. అంతేకాదు ఇప్పుడు మనకి చాలా రకాల ఇష్యూస్ ఇవాళ ప్రజల మనసులో ఉంటాయండి. ఉదాహరణకి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పొత్తు పెట్టుకొని గతంలో ఉగ్రవాది అని చెప్పి విమర్శించాడు మోడీ గారిని. ఇవాళ అదే మోడీ గారిని ఆయన వ్యక్తి కాదు శక్తి అని పొగిడాడు. ఈయన మాట మీద ఉన్నాడు. ఈయన విశ్వసనీయత లేదు ఈయనకి. ఈయన అవకాశవాది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈయన ఎట్లా మెరుగు? చంద్రబాబు నాయుడు గారు అనే ప్రశ్న కూడా వస్తుందండి. అనే ప్రశ్న ఇవాళ అడుగుతున్నారు ఆల్రెడీ చాలామంది. అది ఆ రకమైన విమర్శలకి ఆయన కూడా చాలా తావిచ్చాడు. తన కెరియర్‌లో, పొలిటికల్ కెరియర్‌లో.
కాబట్టి ఈయన కంటే ఈయన ఉత్తముడు, ఈయన కాదు అని మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే, నా అండర్‌స్టాండింగ్, అవగాహన ఏంటంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత తీవ్రంగా క్రిటిసైజ్ చేస్తున్నాము? ఎందుకు ఈయన ప్రభుత్వం కొనసాగడం మంచిది కాదు అని చెప్పి అనుకుంటున్నాము? ఎందుకంటే ఈయన మరీ సర్వనాశనం చేస్తున్నాడు. సో లెట్ అస్ గో ఫర్ ద లెస్సర్ ఈవిల్. కొత్తగా వచ్చేవాళ్ళు అద్భుతంగా చేస్తారు. రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి బ్రహ్మాండంగా పరిపాలిస్తారు అని చెప్పి మనం ఎవరం గ్యారంటీ ఇవ్వలేము. కానీ ఇంత అరాచకంగా రాష్ట్రం నష్టపోదేమో, వ్యవస్థలు మరీ ఇంత పూర్తిగా కూల్చలేమో వీళ్ళైతే అనేటువంటి అభిప్రాయం. కానీ చాలామంది అంటే మనం అక్కడ దాకా వెళ్ళనివ్వరు అసలు. ముందు ఇక్కడ క్రిటిసైజ్ చేయగానే అంటే ఆయనేమో చాలా శుద్ధపూసాయం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే మరొకళ్ళు ఎవరైతే ఆల్టర్నేటివ్ అయితే వాళ్ళు కాదు కదా అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు దేశంలో కానివ్వండి, రాష్ట్రాల్లో కానివ్వండి, ఉన్న వాళ్ళల్లో ఎవరిని చూజ్ చేసుకోవాలి ఈసారి మనం అనేదే అనే దాని మీద దృష్టి ఉండాలండి. అంతేగాని వీళ్ళు చాలా బ్రహ్మాండం అని చెప్పటానికి బహుశా ఎవరికి కూడా చెప్పలేరు ఆ మాట. వీళ్ళు అద్భుతం 100% ఐ కెన్ గ్యారంటీ ఎవరి గురించి కూడా. అవును. కొన్ని రాష్ట్రాలైతే గనక కనీసం ఈ మాత్రం ఆల్టర్నేటివ్ కూడా కొన్ని రాష్ట్రాలు లేదు. ఆ రకంగా కొంచెం అదృష్టవంతులేం మనం. అవును. అవునండి. ఇప్పుడు దేశంలో 2 సార్లు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. దాని మంచి చెడులు పక్కన పెడితే మూడోసారి కూడా అదే ప్రభుత్వం రావడం అంత మంచిదా? వేరేది వస్తే బెటర్ కదా! కాంగ్రెస్ లాంటిది మళ్ళీ ఒకసారి వస్తే బాగుండు కదా! అనే అభిప్రాయం ఉందనుకోండి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించి అధికారంలోకి రాగల కెపాసిటీ లేదు. ఆ విషయం తెలుసు అందరికీ. చాలామంది మాట్లాడుతున్నారు. కాకపోతే మరీ వీక్‌గా ఉండకపోతే చాలు అనేటువంటి పరిస్థితి ఉంది. అయితే అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌లో ఏందంటే ఆల్టర్నేటివ్ కూడా కొంచెం గట్టిగానే ఉంది. సో ఆ రకంగా చూసినప్పుడు ఏపీ పరిస్థితి కొంచెం మెరుగే దేశం పరిస్థితి కంటే కూడా. రైట్. సో ముగించే ముందు అంటే మనం కొన్ని టాపిక్స్ ఇంకా డీప్ డైవ్ చేయొచ్చులేండి. కొంచెం సమయాభావం వల్ల కొన్ని విషయాలు డీప్ డైవ్ చేసాం. కొన్నేమో పైన మాట్లాడుకున్నాము. ముగించే ముందు ఎలక్షన్లు అయితే కనుక దాదాపు ఒక నెలన్నర పైనే ఉన్నాయి. కాబట్టి ఏదన్నా కూడా ప్రిడిక్షన్స్ అన్ని టూ ఎర్లీగా ఉంటాయి. కానీ మీ ఉద్దేశంలో ఏ అంశాలు ఈ జయాపజయాలని బాగా ప్రభావితం చేస్తాయనుకుంటున్నారు ఆంధ్ర ఎలక్షన్స్లో? నేను ఆంధ్ర ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉంటాయి అనుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు మిడిల్ క్లాసెస్లో చాలా అన్పాపులర్గా ఉన్నాడు. ఆయన విధానాలను చూసి చాలామంది భయపడుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైము ఆయనకి ఎష్యూర్డ్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. ఆయన ఇచ్చినటువంటి డీబీటీ ద్వారా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చాడో డబ్బులు ఇంతకాలము అవి ఖచ్చితంగా ఆయనకి ఫేవరబుల్గా పనిచేస్తాయి. సో ఆ నేపథ్యంలో ఈసారి బ్యాటిల్ లైన్స్ అవి ఈక్వల్లీ డ్రాను అటువైపు ఇటువైపు కూడా. అదే సమయంలో ఏంటంటే నాకు అనిపించేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రజల ఇష్టాయిష్టాలను కూడా మ్యానిపులేట్ చేయగల శక్తి ఉందండి. అది ఇంతకుముందు ఎవరు అంత ప్రయత్నం చేయలా. అందరూ మ్యానిపులేట్ చేయాలని అనుకుంటారు కానీ దానికి శక్తియుక్తులు ఉండవు. జగన్మోహన్ రెడ్డికి ఆయన కురవాడు కూడా కావటం కారణం కావచ్చు. అతనికి ఎనర్జీ కూడా ఉంది, ఫోకస్ కూడా ఉంది, చాలా డిటర్మినేషన్ కూడా ఉంది. అందువల్ల అతను ఒక సంక్షేమం మీద బాగా ఫోకస్ పెట్టి చేస్తున్నా కూడా మిగతా అంశాలను దేన్ని వదలటం లేదండి. ప్రచారం విషయంలో కానీ, విన్నబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ విషయంలో కానీ, గ్రౌండ్ లెవెల్లో జనాన్ని మ్యానిపులేట్ చేయడానికి పెద్ద ఎత్తున రంగంలోకి జనాన్ని దించి ఐపాక్ పేరు కావచ్చు, వాలంటీర్ల పేరు కావచ్చు, ఏదన్నా కానివ్వండి, వాళ్ళు ప్రతిరోజు ఇవాళ ఇంటింటికి వెళ్ళి కాగితాలు ఇచ్చి మీరు కనుక ఈసారి ఎన్నుకోకపోతే జగనన్న ప్రభుత్వం రాకపోతే మీకు మీ పెన్షన్ రాదు, మీకు అమ్మ ఒడి రాదు, మీకు ఫలానా రాదు అని చెప్పి నేరుగా చెప్పగలుగుతున్నారు. అంత నెట్వర్క్ని బిల్డ్ చేశాడు అతను. అంత యంత్రాంగం అతనికి ఉంది. అయితే ఓవరాల్గా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే నాకు అనిపించేది చాలా అంశాలు పనిచేస్తాయండి ఎన్నికల్లో. కానీ చివరికి ఏంటంటే చివరి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బ్రాడ్గా 2-3 అంశాలు మాత్రమే జనం మైండ్లో ఉంటాయి. మీరు తెలంగాణలో చూడండి. తెలంగాణలో నిజానికి కేసీఆర్ ప్రభుత్వం చేయనిది ఏముంది పెద్దగా. ఒకటే ఏంటంటే 2014 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉండడం చేత
వాళ్ళకి విపరీతమైన అహంకారం పెరిగింది అనేటువంటి ఒక పర్సెప్షన్ బాగా వచ్చింది తెలంగాణలో. దానికి తోడు కేటీఆర్ బిహేవియర్ కూడా అట్లానే ఉండేది. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ప్రవర్తన అట్లా ఉండేది. కాబట్టి ఆ ఇమేజ్‌ని జనంలోకి తీసుకెళ్ళడంలో కూడా కాంగ్రెస్ సక్సెస్ అయింది బాగానే. చివరికి పనిచేసింది ఏమిటయ్యా ఎలక్షన్‌లో అంటే మిగతా అంశాలు ఏమీ కాదు. వీళ్ళకి చాలా అహంకారపూరితంగా ఉన్నారు. వీళ్ళని ఒకసారి అధికారం నుంచి దించాలి. అంతే, అంతకుమించి ఇంకేం పని చేసిందని నేను అనుకోను తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా అరాచకమైన పాలన అందిస్తున్నాడు అనేటువంటి ఒక మెసేజ్ ఏదైతే ఉందో అది బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. లాస్ట్ డే నాడు ప్రజలు బహుశా ఇతను మళ్ళీ అధికారంలోకి వస్తే చాలా అరాచకంగా ప్రవర్తించి, అతను డబ్బులు ఇస్తున్న మాట వాస్తవమే, కానీ చాలా అరాచకంగా ప్రవర్తించి అందరినీ కూడా బానిసలుగా చేసుకుంటాడేమో, మధ్యతరగతి ప్రజలంతా కూడా తలవొగ్గి ఉండాలేమో ప్రభుత్వానికి, మన ఆస్తులు మన మన హక్కులు ఏవి కూడా ఉండవేమో అనేటువంటి అంశం డామినేట్ చేసే అవకాశం ఉంది చివరిలో. అదే చివరికి డిటర్మిన్ చేస్తుంది రిజల్ట్‌ని అని చెప్పి అనుకుంటున్నానండి నేను. అవును. బావుంది. యాక్చువల్‌గా మీ ఇందాక ప్రచారం గురించి కూడా చెప్పారు కదా! ఏంటంటే హి వోంట్ లీవ్ ఎనీ ఆహ్, నో స్టోన్ అన్‌టర్న్డ్ టైప్‌లో. నాకు తెలిసి హ్మ్. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా బాగా వాడుకుంటారేమో ఈ ఎలక్షన్‌లో అనుకుంటున్నాను నేను. వాడుతున్నారుగా ఆల్రెడీ. నిన్న మొన్న ఏదో వచ్చింది మరి చంద్రబాబు నాయుడు ఏదో అన్నట్టుగా రిలీజ్ చేశారు వాళ్ళని. అది ఆయన హుహు. అనలేదు, అది డీప్ ఫేక్ అని చెప్పి వాళ్ళేదో ఇచ్చారు మరి. హ్మ్. దాని హ్మ్. పూర్తి వివరాలు తెలీదు, అందుకని దాని గురించి నేను మాట్లాడలేదు ఎక్కడ. హుహు. జరుగుతాయండి. ఇప్పటి నుంచి పెద్ద సమస్య ఏంటంటే మనకు దేని గురించైనా స్పందించాలంటే అసలు ఏది వాస్తవమో, ఏది కాదో తెలీదు. ఏది ఫేకో, ఏది నిజమో తెలీదు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించి క్రాస్ చెక్ చేసుకొని గాని మాట్లాడకూడదు ఏదన్నా డెవలప్‌మెంట్ ఉంటే. ఆ అవునవును. సమస్య ఉందండి ఈసారి. అవునవును. ఇలా స్టేట్ బయట ఉన్నోళ్ళకే కాదు, స్టేట్‌లో ఉన్నోళ్ళకి కూడాను వాళ్ళ సొంత ఊర్లోనే అక్కడ హ్మ్. అవతల ఏం జరిగింది, అవతల వైపు అనేది ఊరికి కొంచెం దూరంలో గాని అనేది అవును. ప్రతిదీను ఆన్‌లైన్ ద్వారానే ఆధారపడుతున్నారు కదా వాళ్ళు. వాట్సాప్‌ల ద్వారా హ్మ్. మీద గాని, ఇంకా విడిగా మెసేజింగ్ ద్వారానే. సో, అవును. ఆ రకంగా మీరు చెప్పినట్టు దుష్ప్రచారం చేయటం, లేనిపోనివి కల్పించి టైప్ ప్రచారాలు చేయటం చాలా ఎక్కువ జరుగుద్దేమో అని నేను కూడా భయపడుతున్నాను. అవును. జరుగుతాయండి. బాగా జరుగుతాయి. ఏదో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తున్నారు గానీ, మాకు హ్మ్. కంప్లెయింట్ చేస్తే మేము తీయిస్తామని. వాళ్ళకి అంటే నాకనిపించేది ఏందంటే, వాళ్ళు మొత్తం ఆధారపడేది ప్రభుత్వ యంత్రాంగం మీదండి. యంత్రాంగం ఆల్రెడీ బాగా బ్రెయిన్ వాష్ అయిపోయి ఉంది ఒకటి. రెండోది భయం గూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేపొస్తే ఏమైనా చేస్తాడేమో మనల్నని. ఈ నేపథ్యంలో వాళ్ళేమో చాలా విస్తృతంగా చేస్తున్నారు చేసే పనులన్నీ. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క శక్తియుక్తులు చాలా లిమిటెడ్. కాబట్టి వాళ్ళు వీటన్నిటిని అడ్డుకోగలరనేది నాకు అనుమానమే. రైట్. అలాగే ఆఖరిగా ఈ మరి సెంట్రల్‌లో ఇలానే మీరు చెప్పినట్టు ఒకటో, రెండో అంశాలే ప్రధానంగా ప్రభావితం చేస్తే గనక రిజల్ట్స్‌ని ఏమో ఏమో సెంట్రల్‌లో సినారియో కొంచెం డిఫరెంట్‌గా ఉందండి. సెంట్రల్‌లో మీకు ఆల్టర్‌నేటివ్ ఉన్నప్పుడు ఎన్నుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పుణ్యమా అని కొంత యాక్టివైజ్ అయింది తెలంగాణలో. ఆ కారణం చేత ఈ పార్టీ ఉంటుందని చెప్పి దాన్ని ఎన్నుకున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల లేదు గదా! ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్‌లో లేదు. సగం చోట్ల లేదు యాక్చువల్‌గా. తమిళనాడులో లేదు. సగం చోట్ల ప్రధాన ప్రతిపక్షం కాదది. లేదు. హ్మ్. కాబట్టి మనం ఓటేయాలనుకుంటే ఎవరైనా ప్రత్యామ్నాయానికి ఓటేద్దాం అనుకుంటే ఇది ప్రత్యామ్నాయం అనే నమ్మకమే రావట్లేదు గదా! కాబట్టి నేషనల్ లెవెల్‌లో బీజేపీకి అవకాశాలున్నాయని ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా ప్రశాంత్ కిషోరు ఇట్లాంటి స్ట్రాటజిస్టులు అంతా చెప్తున్నారండి. కారణం ఇదే, ఇంతకు మించి ఏముంది? సరైన ఆల్టర్‌నేటివ్ లేదు. దేర్ ఇస్ నో ఆల్టర్‌నేటివ్. టీనా ఫ్యాక్టర్ ఏదో అంటారు గదా! అవును. టీనా. సో, ఆల్టర్‌నేటివ్ లేదు గాబట్టి బీజేపీ మూడోసారి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కొంచెం ఇంకా బలపడి ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే బీజేపీలో లేని ప్రాంతీయ పార్టీలు. అప్పుడు నంబర్ ఆఫ్ సీట్స్ ఏమైనా తగ్గుతాయేమో బీజేపీకి అనేది ఒకటే భయం ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం అంతా గెలుస్తుందనే భయం లేదండి బీజేపీకి. బీజేపీకి ఉన్న భయం ఏంటంటే నార్త్‌లో ఇప్పటికే బీజేపీకి సాచురేషన్ పాయింట్ వచ్చింది. చాలా సీట్లు వచ్చినాయి లాస్ట్ టైమ్. ఈసారి అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రాంతీయ పార్టీలు గెలుచుకోవచ్చు అని. దానివల్ల కొంత వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఇరోడ్ అవుతుంది నార్త్‌లో. దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికే సౌత్‌లో ఏమైనా పెంచుకోవడానికి వీలుందా అని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ తెలుగుదేశం, జనసేనతో వాళ్ళు పొత్తు పెట్టుకోవటం కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే. గుడ్. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఏంటంటే బీజేపీకే ఇవాళ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి మళ్ళీ అధికారంలోకి రావడానికి. మేబీ విత్ లెస్ మెజారిటీ కంపేర్ టు లాస్ట్ టైమ్. బట్ ఆల్టర్‌నేటివ్ అయితే కనిపించటంల.
ఓకేనండి రమేష్ గారు. సో మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం ఎలక్షన్ లోపల. సో అట్లాగే తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.